మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం ఆరంభం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగబడిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొనుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఇంటట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివైనటైనను చెరసాలలో ఉంటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేస్తారు గనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని మన దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొనుటేను, దప్పుకొనుటేను, పరదేశమైనటేను, దిగంబరిమైనటేను, రోగిమైనటేను, చెరసాలలో ఉంటాయని చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనా మీరు అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితోను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. బహుశా ఈ పోర్షన్ మీరు చాలాసార్లు చదివి ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం అనగానే ప్రభు యొక్క రెండవ రాకల్లో జరిగేటువంటి సంఘటన. ఆయన రాజులకు రాజు, ప్రభుల ప్రభుగా భూమి మీద దిగొచ్చినప్పుడు ఒక అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడట. ఆ రాజు కూర్చున్నప్పుడు దూతలు వచ్చి మనుషుల్ని వేరు చేస్తున్నారట. ఏ విధంగా అంటే, మేకల్లో నుండి గొర్రెల కాపరి వేరు చేసినట్టు. అంటే గొర్రెల కాపరికి తెలుసు గొర్రెలేవి మేకలేవి అనే సంగతి. చాలామందికి మేకల్ని గొర్రెలను గుర్తుపట్టడం కొంచెం కష్టం అండి. ముఖ్యంగా ఏంటంటే, మటన్ షాప్కి వెళ్ళినప్పుడు గుర్తుపట్టడం అంతకంటే కష్టం. వాడు మేకని పెట్టి గొర్రె మాంసం సార్ అంటాడు. కృష్ణపరికి బాగా తెలుసు, నాకంటే ఎక్కువ. చాలా కష్టం అది, ఎందుకంటే అంత కష్టం. అయినా గొర్రెల కాపరికి తెలుసు ఏది మేక ఏది గొర్రె అనే సంగతి. సో ఆ గొర్రెల కాపరిచి గొర్రెల్ని మేకల్లో నుంచి వేరు చేయడం చూసి, ఆ సింహాసనం మీద కూర్చున్న రాజుకు కుడివైపున గొర్రెల్ని, ఎడమవైపున మేకల్ని పెట్టి దేవుడు మాట పలుకుతున్నాడు. ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా, రండి, నేను సిద్ధపరిచిన స్థలంలో మీరు ఉండండి అని కుడివైపునున్న గొర్రెల్ని పిలుస్తున్నాడు ఆయన. నేను చాలాసార్లు ఈ మాట చెప్పినప్పుడల్లా ఎప్పుడు చెప్తుంటాను, బహుశా ఈరోజు మీరు చర్చిలో ఉన్నారంటే మీరు గొర్రెలు. ఏమంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గొర్రెలు దేవుని జనాంగం. బయట పోతే గొర్రెలు కనబడవు మనకు, మేకలు కనబడతాయని. హాస్పిటల్కి పోండి, సినిమా హాల్కి పోండి, లేకుంటే ఎక్కడన్నా ఏ ప్లేస్కైనా పోండి, గొర్రెలు కనబడవు, మేకలు కనబడతాయి. ఎందుకో తెలుసా? గొర్రెలు ఏంటి అంటే, మేకల్లో నుంచి వేరు చేయబడినవి గొర్రెలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము కూడా ఒకప్పుడు మేక, కానీ ఆ మేకల్లో నుంచి ప్రత్యేకంగా పిలువబడిన వారం, గొర్రెలంగా మార్చబడ్డ వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కూడా చక్కని మాట అన్నాడు. ఏం తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకు నేను వచ్చాను అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ గొర్రెల్ని వేరు చేశాడు, మేకల్ని వేరు చేశాడు. లెఫ్ట్ సైడ్ మేకలు ఉన్నాయి, రైట్ సైడ్ గొర్రెలు ఉన్నాయి.
గొర్రెలతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, 6 పదాలు చెప్పాడండి. నేను వాటి అన్నిటి చెప్పను, కానీ ఈరోజు కొన్ని పదాలని మేము ఉందో చాలా ఆశపడుతున్నాను. నెంబర్ 1 ఏమన్నారంటే, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా ఎదుకు వచ్చితిరని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 పదాలు ఉన్నాయండి. నేను దీంట్లో ఫస్ట్ 3 పదాలని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నెంబర్ 1 పదం ఏముందండి? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, ఆహారం ఇచ్చితిరి. 4 సువార్తల్లో యేసు ప్రభు 3.5 సంవత్సరాలు భూమి మీద సేవ చేశాడు. 4 సువార్తల్లో ఆయన బోధలు ఉన్నాయి, ఆయన తిరిగిన ప్లేసెస్ ఉన్నాయి, ఆయన పడుకున్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి, ఆయన దర్శించిన గృహాలు ఉన్నాయి, ఆయన దర్శించిన గ్రామాలు ఉన్నాయి. యేసు ప్రభు ఎక్కడికి పోయినా, ఎక్కడైనా ఈ 4 సువార్తల్లో ఆయన భోజనం చేసినట్టుగా ఉందండి. చూసారా మీరు? ఎప్పుడైనా చదివారా? నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు, భోజనం పెట్టారన్నాడు. కానీ అసలు ఆయన భోజనం చేయలే. ఎక్కడన్నా భోజనం చేసినట్టుగా బైబిల్లో? 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5,000 మందికి పంచిపెట్టాడు. అప్పుడు కూడా ఆయన భోజనం చేయలేదు సుమా, ఆయన రొట్టె తినలేదు సుమా, ఆయన చేప తినలేదు సుమా. సో భోజనం ఎక్కడ చేయలే. కానీ చాలాసార్లు ఆయన శిష్యుల్ని పిలిచాడు. శిష్యులతో పాటు కలిసి పస్కాను ఆచరించినట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఒక చోట చక్కని మాట అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. ఎవరో చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని పిలుచుకొని చివరిసారి, అంటే ఆయన అప్పగించబడి మరణానికి సిలువకి వేయబడడానికి ముందు శిష్యుల్ని కలుసుకొని మేడగదిలో వారితో పాటు కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరము, దీనిని తిరిగినప్పుడల్లా మీరు నన్ను. యేసు ప్రభు ఎక్కడ భోజనం చేయలేదు, కానీ ఆయన నా శరీరము భోజనంగా మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉన్నమంటే భోజనం చేయకుండా ఎన్ని రోజులు ఉండగలం చెప్పండి? పోనీ యేసు ప్రభు తినలేదని దానికి రుజువు ఏమని ఉందా? ఎక్కడ మనకు కనబడతలేదు. ఆయన ప్లేట్లో భోజనం వేసుకొని తిన్నట్టుగా, రొట్టె తిన్నట్టుగా, లేకుంటే చేపలు తిన్నట్టుగా ఎక్కడ ఏం కనబడతలేదు. కానీ ఆయన భోజనం చేయకుండా ఉన్నాడా? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంటే ఏంది? ఆ 40 రోజులు తినలేదు, కానీ ఎక్కడ కనబడతలేదు బైబిల్లో. ఆయన తిన్నట్టు కూర్చొని తిన్నట్టుగా ఎక్కడ కనబడతలేదు. కానీ ఆయన అంటున్నాడు, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు ఆహారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి ఆలోచించేద్దాం. మనం భోజనం చేసే టైంలో, మనం భోజనం తినే టైంలో ఒకసారి ఆలోచించేద్దాం. ఈ మేము తినే భోజనం ఎంతమంది తింటున్నారు? ఎంతమంది దొరుకుతుంది? ఒకరు లేదు. యేసు ప్రభువే ఒక్క పూట భోజనం చేసినట్టుగా ఎక్కడ కనబడతలేదు, కానీ మనం భోజనం చేస్తున్నాం కదా. చేయకుండా జీవించలేము, చాలా కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నా పర్సనల్ లైఫ్లో ఒకసారి 5 రోజులు కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉన్నాను. 5 days కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉన్నాను, నీళ్ళు కూడా తాగలేదు. కానీ 5 రాత్రులు 5 పగళ్ళు కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉన్నాను రూమ్లో ఉండి. ఆకలి భయంకరంగా అవుతుంది. 2-3 రోజుల తర్వాత చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినాయి. అయినప్పటికీ
ఎక్కడో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఆ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు శక్తినిచ్చి తన ఆత్మాభిషేకాన్ని ఇచ్చి బాడీని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభు కూడా ఆయనకు మనకు తెలియని ఆహారం భుజించాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి మోషే నాయకత్వం విడిపించి తీసుకొని వచ్చినప్పుడు వారికి పరిస్థితులు మారిపోయినాయి. కొన్ని చోట్ల ఆ మారిన పరిస్థితుల్లో భోజనం దొరకని పరిస్థితి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే మోషే దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మేము ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉంటే చక్కగా భోజనం చేసేవారు, కనీసంగా ఇక భోజనం దొరకట్లేదంటే మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏం జరిగిందంటే దేవుడు ఆకాశాన్ని విప్పి మన్నాను కురిపించాడు. ఎవరికి తెలిసిన విషయం, మరి అందరికి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఏంటంటే ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆకాశాన్ని విప్పి మన్నాను పంపించాడు. ఎవ్రీ డే మన్నా కురుస్తుంది ఆకాశంలో. ఇప్పుడు చూడండి, ఒక నెల రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. అంటే వర్షం పడుతున్నట్టుగా మన్నా కురుస్తుంది. ఆ మన్నాను ఈ ప్రజలు ఏరుకుంటున్నారు, వారి ప్లేట్లో దాచుకుంటున్నారు, ఆ పూటకు భోజనం చేస్తున్నారు. నెక్స్ట్ డేకి ఒకవేళ అది ఉన్నట్లయితే అది వాస కొట్టేస్తుంది, పడేస్తున్నారు. కానీ ఎవ్రీడే మన్నా ఇస్తున్నాడు. పిల్లారా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మన్నా చేత పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక్క పూట అద్భుతం చేసి ఒక్క పూట భోజనం కోసం మన్నాను కురిపిలే దేవుడు. 40 years 40 సంవత్సరాలు కూడా మన్నాను తిని జీవించారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే దేవుని శక్తి ఎంత ఉందో చూడండి. అందుకనే ప్రవాటాడు, నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం ఇచ్చిరా. నో, ఇక రెండో పాయింట్ ఏమన్నాడంటే, నేను దాహము కొన్నప్పుడు నాకు దాహం ఇచ్చితిరి. దాహము కొన్నప్పుడు నాకు దాహం ఇచ్చితిరి. మనందరికి బాగా తెలిసిన విషయం. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు మనం ధ్యానం చేస్తాం. దాంట్లో ఒక మాట, నేను దప్పి గొనుచున్నాను. యేసు ప్రభు సిలువలో పలికిన మాట, నేను దప్పికొనుచున్నాను అని పలికాడు. ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి వారు? ఒక చేదు చిరకను తీసుకొని వచ్చి ఆయన నోటికి తగిలించారు. ఆయన దాన్ని చూశాడు. రుచి చూసినప్పుడు అది ఎట్లుంది? చేదు చిరక. టచ్ చేయలేకపోయాడు, ఆయన తీసుకోలేదు. దాహం కొనడానికి గల కారణం ఏంటంటే ఆయన దేహంలో ఉన్న వాటరు, రక్తం అంతా అయిపోయింది. పిల్లారా, బైబిల్ ఏమంటుందంటే, నేను దాహము కొన్నప్పుడు మీరు నాకు దాహము తీర్చితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కని మాట ఉందండి, నాకు ఇష్టమైన మాట. యోహాను స్వార్త 4వ అధ్యాయం 13-14 వచనాలు ఎవరు చదవండి. యోహాను స్వార్త 4వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దాహము కొనడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో సైన్స్ ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసంగా 6 లీటర్ల నీళ్ళు తాగాలట. 6 లీటర్ల నీళ్ళు తాగాలట. ఏం తాగుతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బైబిల్ ఏమంటుందంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు. అంటే యాకోబు బావి ఉంది అక్కడ. యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నం మంచి ఎండవేళ దాహం కొని ఆ నీళ్ళు తాగుదామని ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి సమరయ స్త్రీ ఒక కడవను ఎత్తుకొని వచ్చింది, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఇద్దరే ఉన్నారు. అక్కడ రాశాడు ఒక మాట ఏంటంటే, శిష్యులు ఒక గ్రామానికి వెళ్ళారట యేసు ప్రభుకు ఆహారం కొనుక్కడానికి. కానీ యేసు ప్రభు దాహం కొని ఆ యాకోబు బావి దగ్గర వెళ్ళినప్పుడు ఈ సమరయ స్త్రీ కడవెత్తుకొని వచ్చింది. ఏమంటే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఈ సంభాషణలో మాట్లాడుతూ యేసు ప్రభు చెప్తున్నాడు ఆ సమరయ స్త్రీతోటి, అమ్మా, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా తప్పికొంటారు. అంటే ఫిజికల్గా ఉన్న నీళ్లు నువ్వు తాగితే
ఖచ్చితంగా మరలా తప్పికుంటావు నువ్వు. కానీ అక్కడ ఒక మాట చెప్పాడంటే, నేనిచ్చే నీళ్ళు ఒకటి ఉన్నాయి, నేనిచ్చే నీళ్లు తాగితే వాడు ఎప్పటికీ జీవితంలో దాహంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదామంటే చేతిలో బైబిల్ ఉంది, చేతిలో సెల్ ఫోన్ ఉంది, చప్పట్లు కొడితే ఎంత సంతోషం తెలుసా దేవుడి సన్నిధిలో. అయ్యో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. చప్పట్లు కొడుతున్నట్ట సాతాను 2 చెంపలు వాయించినట్ట. అంటే ఎంతమందికి సాతాను చెంప వాయించాలని ఉంటుందండి? గట్టిగా వాయించామనుకో సాతాను చెంపల్ని, సంతోషం ఎవరికి? దేవుని బిడ్డలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 2 ఏమంటారంటే, గట్టిగా చప్పట్లు కొడుతున్నట్ట టోటల్ బాడీలో అన్ని నరాలు అవి అన్నీ కదులుతాయట. సో బ్లడ్ ప్రెషర్ కదులుతుందట, బీపీలు అన్నీ వెళ్ళిపోతాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేవారు మయపడదా. ప్రియులారా, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దాహము కొనడు. ఆయనిచ్చే నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయి అన్నాడు. అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభునందు విశ్వాసముంచి నువ్వు రక్షించబడి ఆయన ఆత్మాభిషేకం నీ లోపలికి వస్తే ఆ అభిషేకం ఎప్పటికీ పోదంట. ఏమైనా చేయని అభిషేకం పోదంట. దానియేలుని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. ఈయన లోపల ఉన్న అభిషేకం పోతుంది, ఆ సింహాలు ఈయన్ని ఎముకలతో సహా కొరికేస్తాయనుకున్నారట. లోపల తీసుకెళ్ళి వేశారు. ఏం జరిగింది తెలుసా? ఆయన లోపల అభిషేకం ఉంది, ఆయన లోపల యేసు ప్రభు ఉన్నాడు, ఆయన లోపల దేవుని మహిమ ఉంది, ఆయన చుట్టూ దేవుని దూతలు ఉన్నారు. ఒక్క సింహం కూడా ఆయన వచ్చి టచ్ చేయలేకపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని అభిషేకం ఆయన లోపల ఉంది. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడికి దాహం కొనడు. ఏ సమస్య కూడా ఎదురు కాదు ఆ వ్యక్తిని దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి విషయం, ఈ సమరయ స్త్రీతో మాట్లాడాడు. అన్ని చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు, అమ్మా నీకు ఇవన్నీ కాదు కానీ నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకురాపో, నేను నీకు ఆ జీవజలం ఇస్తాను అన్నాడు. అనగానే ఆమె చెప్తుంది, అయ్యా నాకు భర్త లేడయ్యా. ఏమన్నది? లేడా లేడయ్యా అన్నది. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఆమె హృదయాన్ని చదువుతున్నాడు ఆయన, ఆమె మనస్సును గ్రహిస్తున్నాడు ఆయన. ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉందో ఆయనకు తెలుసు మొత్తం. అంటే ఒక మనిషిని, ఒక స్త్రీని కానీ పురుషుడు కానీ యేసుప్రభు చూస్తే నీ జీవితం ఎంతో మొత్తం తెలిసిపోతుంది ఆయనకి. నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావో అన్నీ తెలిసిపోతుంది ఆయనకి. ఆ తెలిసిపోయి ఒక మాట అంటున్నాడు, అమ్మ నువ్వు అబద్ధమేం ఆడట్లేదు, నీకు భర్త లేడని చూస్తున్నారు కరెక్ట్, కానీ నీకు 5 పెనిమిట్లు ఉండే ఇప్పటి వరకు. ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు. నువ్వు సత్యం చెప్పావు కరెక్టే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉండే. ఈ మాట చెప్పేసరికి ఆమెకు మైండ్ పోయింది. ఓరు నాయన, నాకు 5 భర్తలు ఉన్న సంగతి ఈయనకెట్లా తెలిసింది? నాకు ఇప్పుడున్నవాడు కూడా నా భర్త కాడని సంగతి ఈయనకెట్లా తెలుసు? ఆశ్చర్యపోయింది ఆమె. అప్పుడు వచ్చి అంటుంది, అయ్యా నువ్వు నిజంగా ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ప్రవక్తకే ఈ విషయాలు తెలుస్తాయి, వేరే వాళ్ళకి తెలియదు. నువ్వు ప్రవక్తవంతో గ్రహిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేయాలి. పిల్లరా, నీరు సాదృశ్యం ఏంది తెలుసా? ఆత్మకు సాదృశ్యం. ఈ సమరయ స్త్రీ ఆయన మాటలు విన్నది, జీవితం మార్చుకుంది. ఆ సమరయ గ్రామానికి వెళ్ళింది. వెళ్ళే చెప్తుంది తెలుసా, అసలు నేనంటే ఏంటో నాకు తెలిపిన వ్యక్తి యేసు ప్రభు.
యేసు ప్రభువు నిజమైన దేవుడు అని సువార్త ప్రకటించడం ఆరంభించింది ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభు చక్కని మాట అన్నాడు, నేను దాహము కొన్నప్పుడు మీరు నా దాహము తీర్చితిని. యాక్చువల్గా యేసు ప్రభు దాహం కొనున్నాడు, కానీ సమస్త్రీ వచ్చి నిత్య జీవాన్ని పొంది ఆయన దగ్గర నుంచి దాహం తీర్చుకొని వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ కడవద్దు, ఈ యాకోబు బావొద్దు, ఈ నీళ్ళొద్దు, నాకు నిత్య జీవం ఇచ్చినటువంటి యేసు ప్రభువే నాకు నా లోనికి వచ్చాడు, ఆయన నాతో ఉంటే నాకు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ఇక మూడో మాట, చక్కని మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నేను పరదేశిన ఇంటిని నన్ను మీరు చేర్చుకొంటిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొంటిరి. యాక్చువల్గా మనమే పరదేశులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరదేశునై ఉండగా మీరు నన్ను చేర్చుకుంటిరి. మనం క్రైస్తవులం, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాం కాబట్టి మారక ముందు యేసుప్రభు ఎవరు తెలియదు. విషయం ఏంటంటే, ఆయన ఒక యూదు జనాంగములు పుట్టాడు, కానీ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు పరదేశిగా పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద మనుషులందరి కొరకు ఆయన దేవుని చేత పరదేశిగా పంపబడ్డాడు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ చూడండి, కొంతమంది మేధావులు, ఒకవేళ నాస్తికులు, దేవుడు లేడు అని చెప్పేవారు, కొంతమంది ఏమంటారు తెలుసా? యేసు ప్రభు విదేశస్తుడండి, మన దేశస్తుడు కాదండి, మన దేశంలో పుట్టలేదండి ఆయన. చాలా మాటలు మాట్లాడతారు. అమెరికా వాళ్ళ దేశస్తుడండి, అమెరికా దేవుడండి, అమెరికా బైబిల్ అండి అంటారు. అమెరికా ఇజ్రాయెల్లో పుట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను పరదేశినైందిగా మీరు నన్ను చేర్చుకున్నారు. ఈరోజు మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామంటే ప్రియులారా, ఆయన పరదేశుడిగా వచ్చినప్పుడు మనం చేర్చుకున్నాం. మనం కూడా పరదేశులమే. ఏదో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఎక్కువ ఆయుష్ 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఇలా ఉండి ఇలా వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళం పరదేశులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చక్కని సంఘటన ఉందండి. 2 గురు శిష్యులు ఉన్నారు. ఒక ఆయన మోషే, ఆయన శిష్యుడు అగో కృష్ణ కరెక్ట్ చెప్పాడు. ఓ మై గాడ్. మోషే శిష్యుడు ఎవరు? యెహోషువ. మోషే యెహోషువ ఇద్దరు కలిసి నడిచినటువంటి వ్యక్తులు. అయితే మీకు కనబడే వ్యక్తి మోషే, కనబడని వ్యక్తి యెహోషువ. అందరికీ తెలిసిన వ్యక్తి హీరో మోషే, కానీ తెలియని వ్యక్తి యెహోషువ. మీకు అర్థం కాని ఒక మాట చెప్తాను. ఇద్దరు కలిసి నడిచి వెళ్తున్నాడు. మోషే యెహోషువకు చెప్పాడట, దేవుడు నన్ను సీనాయి పర్వతం మీదకి రమ్మంటున్నాడు. అంటే నువ్వు వెళ్ళిపోతావు సీనాయి పర్వతం? దేవుడు రమ్మంటున్నాడు, నేను పోతున్నాను అన్నాడు. అయితే నువ్వు వచ్చేవారు నేను ఇక్కడ ఉంటా. సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కాడు. సీనాయి పర్వతం కింద యెహోషువ ఉన్నాడు. 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు మోషే దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. కింద ఎవరున్నారు? ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు? 40 రాత్రులు, 40 పగళ్ళు. ఎవరికోసం ఎదురు చూస్తున్నాడు? మోషే మళ్ళీ వస్తున్నాడు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఎవరో ఫాస్టింగ్ ఉన్నాడా లేడా? ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపరిచాడు. మోషే 40 రాత్రులు, 40 పగళ్ళు దేవుడి వాగ్దానం కొరకు సీనాయి పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉంటే, మోషేను చేతులు కడుక్కోడానికి నీళ్లు పోసిన శిష్యుడైన యెహోషువ సీనాయి పర్వతం కింద 40 రోజులు, 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు మోషేతో అన్నాడు, ఇద్దరు కలిసి నడిచారు. కానీ మోషే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించలేదు, కానీ యెహోషువ ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సరే మోషే గొప్పడు కాదని అంటున్నాను నేను. మోషేకున్న పాటులో శిష్యుడు యెహోషువ. మోషే వెళ్ళిపోయాడు, యెహోషువ కాలం స్టార్ట్ అయింది. యెహోషువ ఏం చేయాలో అర్థం కాలే. ఒక్కసారి యెహోషువకు ఆలోచన వచ్చింది తెలుసా, యెరికో అనే ఒక పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇద్దరు వేగుల వారిని యెరికో పట్టణానికి పంపించాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ వేగుల వారిని రాహాబ్ అనే స్త్రీ ఏం చేసిందంటే, ఈ ఇద్దరు వేగుల వారు లోపల రావడం చూసి ఇంట్లో చేర్చుకొని వాళ్ళిద్దరిని ఒక అటక మీద ఎక్కిచ్చేసి ఆ పైన కప్పు కప్పేసి ఇద్దరు దాచిపెట్టేసింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎదుగుతున్నారు. మీరు ఇంటికి వెళ్తే చదవండి, వాక్యంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి. ఆమె దాచిపెట్టింది రాహాబ్ అనే వేశ్య. విషయం ఏంటంటే, ఆ ఇద్దరు దాచుకున్నారు, వారిద్దరి కోసం మొత్తం ఎదుగుతున్నారు. మన దేశంలో వేగుల వారు వచ్చారు ఇద్దరు. వారు మన దేశపు గుట్టును తీసుకొని వెళ్ళి చెప్పి ఈ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చని చెబుతారు అని. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ప్రియులారా, వీళ్ళిద్దరు ఎవరంటే యెరికోకు వచ్చిన పరదేశులు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరదేశులను ఎతుకుతున్నారు. అప్పుడు ఆమె, ఆ స్త్రీ ఏం చెప్పింది తెలుసా వాళ్ళకి, అయ్యా మీకు తెలియదు, ఆ గోడ దునికి వాళ్ళు పారిపోయారు, ఇట్లా మీరు పోండి, వాళ్ళు మీరు గట్టిగా రన్నింగ్ చేస్తే దొరుకుతారు వాళ్ళు అని. పాపం అందరు పరిగెట్టారు, దొరకలే. ఈమె దాచిపెట్టింది అంటే ఈమెకి స్వార్థం ఏంటా అనుకోవచ్చు. ఏంటంటే ఈమెమంటుంది తెలుసా, అయ్యా మీరు దేవుని దూతలు లాంటి వారు, మీరు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం, మీరు దీవిస్తే మేము దీవించబడతాం, కాబట్టి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి, మమ్మల్ని దీవించి వెళ్ళాలి అని చెప్పేసి ఒక కిటికీ తెరిచి వాళ్ళ కిటికీలు ఇద్దరిని పంపించేసింది. మీరు వెళ్ళి ఆ గుట్ట మీద 3 రోజులు ఉండండి, మిమ్మల్ని పట్టుకున్నానికి పోయిన వాళ్ళు తిరిగి వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయారు. యెహోషువ చెప్పారు, అయ్యా ఆ దేశం మనం ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరదేశులుగా వచ్చి చూసి ఆ దేశపు గుట్టును తెలుసుకొని వెళ్ళిపోయారు. యేసు ప్రభు కూడా పరదేశిగా ఈ దేశానికి, ఈ లోకానికి వచ్చాడు. ఏంటి తెలుసా, ఈ లోకంలో ఉన్న గుట్టు తెలుసుకున్నానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరదేశినై ఉండగా మీరు నన్ను చేర్చుకున్నారు అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకా కొంచెం అర్థకానికి వచ్చింది సంఘటన చెప్తాను. ఒకసారి మన నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద మీటింగ్స్ జరిగాయి. బిల్లీ గ్రహం, ఎంతమంది పేరు విన్నారు? బిల్లీ గ్రహం చాలామంది వినలేదు. బిల్లీ గ్రహం ప్రపంచాన్ని సువార్తతో కదిలించిన ఒక వ్యక్తి. ఆయన టైంలో అమెరికా దేశంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగి కొత్త ప్రెసిడెంట్ వచ్చినా బిల్లీ గ్రహం వాక్యం చదివి ప్రార్థన చేసి ప్రమాణ స్వీకారం చేయించేవాడు. ఇప్పటికీ ఆ సిస్టమ్ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో చాలా మంది ప్రెసిడెంట్లు అన్నారట, బిల్లీ గ్రహం ఎందుకు నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్ ఉండొద్దు, మేము పోటీ చేయం, నువ్వు ఉంటానంటే. అంతటి గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం. ఆ బిల్లీ గ్రహం గారి కుమారుడు హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్స్, 4 రోజుల మీటింగ్స్ చాలా పబ్లిసిటీ చేశాం. ఆ కమిటీలో నేను కూడా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని. మీటింగ్స్ 3 రోజుల ముందు ఒక 600 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, కోటి నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ వరకు ఒక జులూస్ చేసి పోలీస్ కమిషనర్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏం తెలుసా, ఈ బిల్లీ గ్రహం కొడుకు ఆ మీటింగ్స్ని పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్తే 3 రోజుల ముందు నేను బ్రదర్ పాస్టర్ వై మోహన్ బాబుని, జైన్ ఫెలోషిప్ చర్చ్ పాస్టర్, ఇంకొక పాస్టర్, 4 పాస్టర్లు కలిసి 3 రాత్రులు నిద్ర లేకుండా ఒక అడ్వకేట్ పట్టుకొని హైకోర్టులో కేసేసి మీటింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీలు లేదు. హైకోర్టులో కేసేసి హైకోర్టు స్టే 4 రోజులు స్టే ఇప్పించాం. ఆ స్టే వచ్చిన తర్వాత 4 రోజులు మీటింగ్స్ జరిగినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆ 4 రోజుల మీటింగ్స్ ఆ బిల్లీ గ్రహం కొడుకు ఆ మీటింగ్స్లో, ఆ మీటింగ్స్కి మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన జపాన్ క్యాండిడేట్, జపాన్ వ్యక్తి.
ఆ జపాన్ వ్యక్తి వచ్చాడు. కానీ విషయం ఏంటంటే జపాన్ వ్యక్తి విజిట్ వీసాలో వచ్చాడు, ప్రీచింగ్ వీసాలో రాలే. ఆయన స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి వీలు లేదు. పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు ఈ వ్యక్తిని కోసం. ఎంత భయంకరం అంటే ఆయన లేకుండా మీటింగ్స్ ఫెయిల్ అయితేమో అన్నంత సిచ్యువేషన్ వచ్చింది. వచ్చిన టైంలో కరెక్ట్గా రేపు మీటింగ్ స్టార్ట్ అనగా ఈరోజు ఆయన ఫ్లైట్ ఎక్కించి పంపించేశాం, వెళ్ళిపోయాడు జపాన్. కారణం ఏం తెలుసా? ఆయన వేగుల వాడు విజిట్లో వచ్చాడు, మాట్లాడడానికి వీల్లేదు, వాక్యం పంపించేశాడు. ఆయన పోయినంత మాత్రంలో మీటింగ్ ఫెయిల్ కాలే, మీటింగ్స్ జయకరంగా జరిగినాయి, దేవుడికి భయంకరంగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లారా, నేను పరదేశినిగా వచ్చాను, మీరు నన్ను చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, మనం అందరూ ప్రశ్నిస్తే యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు. ఏం తెలుసా? మీరు నాకు చేసిన ఈ సహోదరుడికి చేసిన ఒక్కటే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన నామం పేరిట వచ్చిన ఏ సేవకుడికి నువ్వు చేసినా, భోజనం పెట్టినా, నీళ్ళు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, ఆరోగ్యాన్ని చూసినా, చెరసాలలో ఉంటే పరామర్శించినా, పరదేశిగా వస్తే నువ్వు చేర్చుకున్నా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లారా, నేను వాక్యం ముగించబోతున్నాను. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన కుడి వైపున గొర్రెలు ఉన్నారు, ఎడం వైపున మేకలు ఉన్నాయి. సో గొర్రెల్ని చూసి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. అంటే మనం దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. పిల్లారా, నీవు నేను గ్రహించాలి తెలుసా? మన దేవుడు పరదేశీ వస్తే మనం చేర్చుకున్నాం. ఆయన మన రాజు, మన అధిపతి, మన దేవుడు మనతో కూడా నిత్యం ఉండేవాడు. ఇదిగో సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని సెలవిచ్చిన దేవుడు మనతో ఉన్నాడని గ్రహించాలని నా ఆశ, ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.